హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరప్ప. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది యదవల గురించి నేను మాట్లాడుతాను. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండరు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినిమా వ్యవస్థల పైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశారు గతంలో. ఎందుకంటే వీళ్ళు ప్రొడ్యూసర్స్, హీరోలు వీళ్ళనమాట. వీళ్ళందరూ ఏంటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టిక్కెట్లు ధరలను నిర్ణయించాలి, సామాన్యునికి కూడా సినిమా అనేది అందుబాటులో ఉండాలి, ఎంటర్టైన్మెంట్ అనేది. కాబట్టి ఒక సినిమాకి ఎంత ధర ఉండాలి, అది ఆంధ్రప్రదేశ్ ప్రదేశాల్లో షూటింగ్ చేశారా, మన ఆంధ్రప్రదేశ్ వాసులకి ఏమన్నా ఉపాధి కల్పించారా, ఓకే సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెడితే ఎంత టికెట్ పెడితే సినిమా లాభపడుతుంది, చిన్న సినిమాలు ఎలా బ్రతకాలి, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలని పరిగణనలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టిక్కెట్లు నిర్ధారించడానికి ఒక సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఆ సినిమా టికెట్ల గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళంతా వెళ్ళి హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాట్లాడి దానికి సంబంధించి రేట్లు పెంపుకు సంబంధించి సానుకూలంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి, మీరంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చేయండి, మీకు అద్భుతమైన స్థలాలు ఇస్తా, మీకు ఎక్కడ లేని లయబిలిటీస్ ఇస్తా, ఫ్రీ హ్యాండ్ ఇస్తా, సినిమా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయండి అని చిరంజీవి గారిని వీళ్ళందరినీ కోరారు. అక్కడ ఓకే అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారిని నమస్కారం పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. చిరంజీవి గారు ఆయన ముందుకెళ్ళి మాట్లాడినందుకు ఇంత పెద్ద లెజెండరీ హీరోని ఇలా పిలిపిస్తారా అనిపించింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టి శాలువా కప్పి సన్మానించి పంపించినా కూడా వీళ్ళ కడుపులో ఉన్నటువంటి భావదారిద్ర్యాన్ని బయట పెట్టారు. అంతేనా, కొంతమంది అయితే సినిమాని చంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకొకడు కిల్లి కొట్టుకొచ్చి కలెక్షన్స్ కూడా సినిమా టికెట్లకు రావు ఇలా అయితే అని ఇంకొకడు హీరో మాట్లాడాడు. ఇంకో ప్రొడ్యూసర్ అయితే మా సినిమా టికెట్లు ధరలు నిర్ణయించడానికి వాడెవడు, అప్పుడు తాజ్ కృష్ణలో ఇడ్లీ ధర ఎంత ఉంటుందో తాజ్ కృష్ణ వాడు నిర్ణయిస్తాడు, రోడ్డు పక్కన ఇడ్లీ ఎంత అమ్మాలో రోడ్డు పక్కన వాడిని నిర్ణయిస్తాడు, వాడికి ఉండే స్వేచ్ఛ కూడా మా సినిమా నిర్మాతలకు లేదా అని ఇంకొకడు అన్నాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఒకడైతే ఏం పీకుతున్నారు, మా సినిమా ఇండస్ట్రీని కాళ్ళబేరాన్ని తెచ్చుకుంటున్నారు అని మాట్లాడు. మరి ఇప్పుడు ఈ ఎదవనాయాలు గాల్ని, ఈ మాటలన్న చెత్త ఎదవల్ని ఏమనాలి? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆఫర్ ఇచ్చి అందరికీ సయోగ్యమైనటువంటి ఒక ఒప్పందాన్ని చెప్తే వీళ్ళు నోటుకొచ్చినట్టు వాగినటువంటి చెత్త ఎదవలన్నమాట. సో వీళ్ళందరూ ఇప్పుడేం మాట్లాడుతున్నారు, మొన్న రేవంత్ రెడ్డి కూడా ఏం చేశాడు, ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచడానికి లేవు, బెనిఫిట్ షో లేవు, టికెట్ హైకులు లేవు అనేసి చెప్పిన తర్వాత వాళ్ళ ఛాంబర్కి వెళ్ళి ఇట దండం పెడుతున్నాడు. ఒకడైతే ఇట దండం పెడుతున్నాడు, సీనియర్ ప్రొడ్యూసర్ ఇట దండం పెడుతూ వాడి ఇష్టానుసారంగా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. సార్ అనుకుంటా రేవంత్ రెడ్డి చుట్టూ. ఇప్పుడు అక్కడ అడుక్కోవటం అయిపోయింది, అక్కడ కాళ్ళబేరం అయిపోయింది, అక్కడ బెగ్గింగ్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బెగ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టిక్కెట్ల హైక్ పైన ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో ప్రొడ్యూసర్స్, ఆర్థిక శాఖ వాళ్ళు, అదేవిధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, అంతేకాకుండా సినిమా నిర్మాత ఈయన వివేక్ కంచుబట్ల అంట. ఈయన గురించి చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్కి అనుంగు మిత్రుడు. పవన్ కళ్యాణ్ గారి స్క్రిప్ట్ రాసే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సోదరుడు. కొన్ని సినిమాలు కలిసి ప్రొడ్యూస్ చేశారు వాళ్ళిద్దరు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఆంధ్ర సినిమాలకు సంబంధించిన టిక్కెట్లు నిర్ణయాల్లో ఒక ప్రొడ్యూసర్ అనమాట. అంటే మనకు ఆంధ్రాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరు లేరు, తెలంగాణ ప్రొడ్యూసర్స్ తోనే ఇది చేయించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి స్నేహితుడు కదా. ఈ ఒక గవర్నమెంట్ వ్యవస్థని ఒక 5గురు కూడినటువంటి కమిటీని వేశారు టికెట్ ధరలను నిర్ణయించడానికి, బెనిఫిట్ షోలు ఎక్కడ ఇవ్వాలో నిర్ణయించడానికి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీకి వాళ్ళకి సంబంధించిన సినిమాలకేమో హైక్ రేట్లు ఉంటాయి, పక్కన వాళ్ళకేమో తక్కువ రేట్లు ఉంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఇది జరుగుతున్న స్కెచ్ ఇదే. ఇటువంటి క్రమంలో ఈ సో కాల్డ్ గతంలో మాట్లాడినటువంటి ప్రొడ్యూసర్స్, హీరోలు, చెత్త సొల్లు వాగినటువంటి సొల్లు సొట్ట కబుర్లు చెప్పినటువంటి ఈ దరిద్రం మొత్తాన్ని ఏం చేయాలి ఇప్పుడు?
ఇప్పుడు ఎవరిని అడుగుతారు మీరెళ్ళి? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అంత అలుచు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఒకడు. ఇప్పుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ బాటలో నడుస్తూ ఉన్నారు. దీనికి 5గురితో కమిటీ ఏసాడు. రేట్లు ఆయనే ఫిక్స్ చేస్తాడు. మీ ఇడ్లీ రేట్లులాగా మీరు ఇప్పుడు పెంచుకోలేరు. ఏం చేద్దాం సార్? ఇప్పుడు కూడా పాపం సినిమా టికెట్ల కన్నా టీ కొట్లు పక్కన కిళ్ళి కొట్లకి ఎక్కువ డబ్బులు వస్తాయేమో ఆ పెద్ద హీరోకి. ఏం చేద్దాం సార్? అంటే సిగ్గు సెరవ లేని బ్రతుకులు అంటారు మనని. ఎవడో తెలంగాణ నిర్మాత వచ్చి మన ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరలు నిర్ణయిస్తాడు. మీరేం పీకుతారు ఆంధ్ర నిర్మాతలు? మీకు విలువ లేదా? విలువ లేదా? మీకు చేత కాదా టికెట్ల ధరలు నిర్ణయించడం? ఇది జరుగుతున్న వ్యవస్థ. ఎవడైతే గతంలో మాట్లాడాడో వాడందరూ వాడి చెప్పులు తీసుకొని వాడే చెప్పలు పగలగొట్టుకునే సిట్యుయేషన్ ఇది. రేవంత్ రెడ్డి దగ్గర అదే సిట్యుయేషను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదే సిట్యుయేషన్. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే మాట్లాడటానికి వీళ్ళిద్దరు ముందుకొస్తారు. ఎందుకంటే అదనమాట విషయం. కులం, మతం, జాతి, పార్టీ చాలా సమీకరణలు ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు ఎవడిని ఏ చెప్పుతో ఎవడెవడు కొట్టుకుంటాడో కొట్టుకోండి. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటట్లయితే ఆయన వ్యవస్థల్ని సరళంగా ఒక పద్ధతిలో పెడతానికి సర్వ విధాల ప్రయత్నించినటువంటి ఒక విజనరీ. ఆయన కాదని మళ్ళీ ఇప్పుడు ఆయన బాటలో నడుస్తున్న వాళ్ళు కాపీ క్యాట్లు. మరి కాపీ క్యాట్లని ఏమంటారు మీరు? విజనరీస్‌నే అంటారేమో కదా! చూద్దాం. సినిమా వల్ల చెత్త బుద్ధులు ఇలాగే ఉంటాయని మరోసారి అనుకునేలా చేశారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.